ఫ్రెండ్స్ ఇది వివో T3 Ultra thumbnail చూసినట్టుగానే ప్రస్తుతానికి దీనిలో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవి కొంతమందికి మేజర్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు అండ్ కొంతమందికి అది మైనర్ ప్రాబ్లమ్సే కావచ్చు. వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. అండ్ అంతకంటే ముందు నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి నేను కొద్దిగా సారీ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్గానే బిగ్ బిలియన్ డే సేల్స్ అవి ఇవి జరిగినాయి. సో ఆ సేల్స్లో నేను ఈ ఫోన్ని 30,000 రూపాయల లోపు చాలా మందికి రికమెండ్ చేశాను వితౌట్ రివ్యూయింగ్. ఓకే, దీనిలో మైనస్ పాయింట్స్ మైనస్ కాదు అనుకున్న వాళ్ళకైతే ఫోన్ తీసుకోవడం వల్ల నో ప్రాబ్లం. కాకపోతే దీనిలో ఉన్న మైనస్ పాయింట్స్ వాళ్ళకి బాగా ఎఫెక్ట్ కొట్టే పని అయితే నా సజెషన్ వల్ల వాళ్ళు లాస్ పోయినట్టే. కాబట్టి ఫస్ట్ నేను వాళ్ళకి సారీ చెప్పాలనుకుంటున్నా. అండ్ ఈ రోజు వీడియోలో అసలు దీనిలో ఏం మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయనేది మనం క్లియర్ గా చూద్దాం. ఒకవేళ మీరు కానీ ఈ ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఈ ఫోన్ కొనాలా వద్దా అని డిసైడ్ కావడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్ చూసామంటే బాక్స్ లోని మీకు కావాల్సిన ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేసుకోగానే ఫస్ట్ మీకు ఫోన్ ఉంటుంది అండ్ ఫోన్ తో పాటు బ్యాక్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్ కేస్ కాబట్టి ఒక నెల రోజులు ఇది ఎల్లో అయిపోయింది. దాని తర్వాత మీరు ఒక మంచి కేసు కొనుక్కోవాలి. అండ్ ఫోన్ మీద ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ఉంటుంది. చార్జర్ 80 వాట్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ USB to Type-C కేబుల్ కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో మీకు కావాల్సిన అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ రివ్యూ స్టార్టింగ్ లోనే చెప్పా కదా ఈ ఫోన్ లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయని. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నామంటే లైన్ లో వచ్చామంటే ఫస్ట్ డిజైన్ ఉంటుంది. డిజైన్ దీనికి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇది గ్లాస్ అనమాట, ప్లాస్టిక్ కాదు. బట్ సైడ్ ఫ్రేమ్స్ అన్ని కూడా ప్లాస్టిక్ గా ఉంటాయి అండ్ రౌండెడ్ కార్నర్స్ తోటి వస్తుంది. సో చేతిలో పట్టుకున్నప్పుడు మీకు కొద్దిగా మంచి ఫీల్ ఉంటుంది. మరీ బడ్జెట్ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉండదు, అలా అని ఫ్లాగ్షిప్ ఫోన్ పట్టుకున్న ఫీల్ కూడా ఉండదు. ఈ మధ్యలో ఉంటుంది, ఒక మిడ్ రేంజ్ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంటుంది. అండ్ ఫోన్ వెయిట్ వచ్చేసరికి 195 grams ఉంటుంది. ఫోన్ అయితే స్లిమ్ ఉంటుంది, కాకపోతే వెయిట్ కొద్దిగా 195 grams అయితే ఎక్కువనే చెప్పాలి. బట్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే బాగుంది, మరి ఓవర్ వెయిట్ అయితే ఏమనిపించట్లేదు. కాకపోతే డిజైన్ ఆస్పెక్ట్ లో ఒక మైనస్ పాయింట్ ఎక్కడ ఉందంటే కెమెరా బంప్ దగ్గర ఉంది. ఈ కెమెరా బంప్ మరీ ఎక్కువ ఇచ్చేసారు, మరీ పెద్దగా ఉంటుంది కెమెరా బంప్ అయితే. సో మీరు డైరెక్ట్ గా తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టారంటే ఫస్ట్ కెమెరానే తగులుతుంది అండ్ టేబుల్ మీద పెట్టినప్పుడు ఫోన్ ఓబ్లింగ్ కూడా వస్తుంది. ఈ కెమెరా బంప్ టేబుల్ మీద తగలకుండా అంటే కేసెస్ మీరు కవర్ చేయొచ్చు, బట్ కేస్ వేసినా కానీ ఫోన్ ఓబ్లింగ్ అయితే వస్తానే ఉంటుంది. డిజైన్ అయితే చూడడానికి బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నచ్చే డిజైన్ లాంగ్వేజ్ లోనే ఉందని చెప్పాలి. మరీ హడావుడిగా లేదు, అలా అని మరీ చీప్ లుకింగ్ గా కూడా లేదు. చూడడానికి ఫోన్ అయితే ప్రీమియం గా బాగానే ఉంటుంది. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ ప్రొటెక్షన్ వచ్చేసరికి షార్ట్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది, కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉండదు. అండ్ డిజైన్ తర్వాత నెక్స్ట్ ప్లస్ పాయింట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తుంది. 6.78 inch డిస్ప్లే, 1.5K రెజల్యూషన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 nits వస్తుందని వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, 1.5K రెజల్యూషన్ కాబట్టి డిస్ప్లే షార్ప్ గా బాగుంది. అండ్ డిస్ప్లేలో కలర్స్ కూడా మీకు మంచిగానే చూపిస్తుంది. అండ్ డిస్ప్లే బెజల్స్ కూడా టాప్ బెజల్ అయినా బాటమ్ బెజల్ అయినా చూడడానికి స్లిమ్ గానే కనిపిస్తున్నాయి. అండ్ ఈ డిస్ప్లేలో మీరు 4K HDR వీడియో ప్లే చేయొచ్చు. 4K HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు వీడియోలో ఎలాంటి లాగ్ నేను నోటీస్ చేయలేదు. అండ్ వైడ్ వన్ ఎల్వో సర్టిఫికేషన్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో 1080p HD క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది. అండ్ ఇక బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు అడ్వర్టైజ్ చేసినట్టు 4500 nits అయితే నాకు ఎక్కడ కూడా రాలేదు. ఇండోర్ లో నార్మల్ గా 900 nits వరకు బ్రైట్నెస్ వస్తుంది. అండ్ అవుట్డోర్ కి తీసుకెళ్తే 1900 nits to 2000 nits మధ్యలో బ్రైట్నెస్ అయితే వస్తుంది. అండ్ HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు అయితే మాత్రం దగ్గరగా 2000 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో అవుట్డోర్ లో కూడా హై బ్రైట్నెస్ మోడ్ లో 2000 nits బ్రైట్నెస్ వస్తుంది కాబట్టి సన్లైట్ విజిబిలిటీ కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది. డిస్ప్లే ఓవరాల్ గా మొత్తం ఉంది. డిస్ప్లేలో మైనస్ పాయింట్స్ అయితే వెళ్ళవు, కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, అది కర్వ్డ్ డిస్ప్లే. కర్వ్డ్ డిస్ప్లే కింద పడితే ఈజీగా పగిలిపోతాయి. అండ్ టెంపర్డ్ గ్లాస్ కూడా కొద్దిగా దొరకడం కష్టం. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీనికి ప్రాసెసర్ దీనికి ఒక ప్లస్ పాయింట్ అండ్ అలాగే ప్రాసెసర్ దీనికి ఒక మైనస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెసర్ ఎందుకు ప్లస్ పాయింట్ చూడండి, దాని తర్వాత రివ్యూ కంటిన్యూ అయ్యే కొద్దీ ప్రాసెసర్ ఎందుకు మైనస్ పాయింట్ చెప్తాను. దీనిలో మీకు Dimensity 9200+ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. అండ్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. 4023 వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కూడా LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తోటి వస్తుంది. సో ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో వీళ్ళు మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేశారు. అండ్ ప్రాసెసర్ డైలీ లైఫ్ లో యూస్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం చాలా బాగుంది. నేను నార్మల్ గా యూస్ చేస్తున్నప్పుడు అయితే UI అట్లాంటి లాక్స్ లేవు. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా BGMI నేను HDR గ్రాఫిక్స్ లో 60 FPS లో ఆడాను. నార్మల్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో కూడా హ్యాండిల్ చేస్తుంది. బట్ నేను HDR ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో ఆడాను. సో HDR ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో ప్రాసెసర్ మీద మాక్సిమం స్ట్రెస్ పడుతుంది. సో మాక్సిమం స్ట్రెస్ పడేటప్పుడు కూడా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను ఎక్కడ కూడా నోటీస్ చేయలేదు. అకేషనల్ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా దాదాపు నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకవేళ HDR ఎక్స్ట్రీమ్ లో చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ మీరు ఏమైనా నోటీస్ చేసినా కానీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో అసలు ఏం నోటీస్ చేయరు. అండ్ దీనిలో మీకు సపరేట్ గా గేమ్ మోడ్ కూడా ఉంటుంది. iQOO ఫోన్స్ లో ఎట్లాంటి గేమ్ మోడ్ ఉంటుందో సేమ్ దీనిలో కూడా అదే గేమ్ మోడ్ ఉంటుంది. మాన్స్టర్ మోడ్ లోకి మీరు వెళ్ళొచ్చు, కాల్స్ ని బ్లాక్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్ ని బ్లాక్ చేసుకోవచ్చు, వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ 4D గేమ్ వైబ్రేషన్ కూడా ఉంటుంది. అండ్ iQOO ఫోన్స్ లో ఉన్నట్టు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అయితే ఉండదు. ఆ ఒక్క ఫీచర్ తప్పించి iQOO ఫోన్స్ లో ఉండే గేమ్ మోడ్ ఫీచర్స్ అన్ని కూడా దీనిలో కూడా ఉంటాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కాకపోతే ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో మెయిన్ మైనస్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఆప్టిమైజేషన్
సాచురేషన్ అండ్ హీటింగ్. ప్రాసెసర్ అయితే వీళ్ళు సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. నాకైతే డైలీ డే టు డే టాస్క్లు రన్ చేసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ప్రాసెసర్ ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు, కానీ ప్రాసెసర్ ని స్పెసిఫిక్ గా స్ట్రెస్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రాసెసర్ నాకు చాలా ప్రాబ్లం అనిపించింది. 3D మార్క్ రన్ చేశాను. 3D మార్క్ లో స్టెబిలిటీ వచ్చేసరికి జస్ట్ 69% మాత్రమే వచ్చింది. అండ్ 3D మార్క్ రన్ చేసేటప్పుడు టెంపరేచర్ కూడా 45 దాటిపోయింది, 45.5 46 దాకా వెళ్ళింది. అండ్ దాని తర్వాత యాంటిట్యూడ్ రన్ చేశాను. యాంటిట్యూడ్ స్కోర్ బాగానే వచ్చింది, 13 లక్షల పైన వచ్చింది. బట్ యాంటిట్యూడ్ రన్ చేసేటప్పుడు చాలా టెంపరేచర్ రీచ్ అయింది, 46 వరకు టెంపరేచర్ వెళ్ళింది. ఆ తర్వాత CPU థ్రోటిల్ టెస్ట్ రన్ చేశాను. CPU అయితే పీక్ పర్ఫార్మెన్స్ లో 78% వరకు థ్రోటిల్ అయింది. 85% వరకు థ్రోటిల్ అవటం అయితే నార్మల్ అని చెప్పుకోవచ్చు. 78% అనేది థ్రోట్లింగ్ కొద్దిగా ఎక్కువగానే అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ CPU థ్రోటిల్ టెస్ట్ రన్ చేసేటప్పుడు అయితే మాత్రం టెంపరేచర్ కంట్రోల్ లో ఉంది, అండర్ 40 ఉంది టెంపరేచర్ అయితే మాత్రం. సో CPU మాక్సిమం స్ట్రెస్ అవుతున్నప్పుడు మాత్రం టెంపరేచర్ అయితే ఎక్కువ వెళ్తుంది, 45-46 దాకా వెళ్తుంది. బట్ నార్మల్ గా యూజ్ చేస్తున్నప్పుడు, నార్మల్ గా ఎండలోకి తీసుకెళ్లి యూజ్ చేస్తున్నా, కెమెరా ఎక్కువ యూజ్ చేస్తున్నా అండ్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నా కానీ మాక్సిమం నేను నోటీస్ చేసిన టెంపరేచర్ వచ్చేసరికి 42 మాత్రమే. ఎండలో తీసుకెళ్లి మిట్ట మధ్యాహ్నం 4K వీడియో రికార్డ్ చేస్తున్నా, కెమెరా హెవీగా యూజ్ చేస్తున్నా కానీ 42 వరకు మాత్రం టెంపరేచర్ రీచ్ అయింది, కానీ అంతకు మించి రీచ్ కాలేదు. ఓన్లీ ఒక సింగిల్ కేసులో మాత్రం CPU అదే పనిగా కావాలని 3D మార్క్ రన్ చేస్తూ యాంటిట్యూడ్ రన్ చేస్తూ స్ట్రెస్ చేస్తే తప్ప నార్మల్ సిచ్యువేషన్ లో హెవీ టెంపరేచర్ అయితే ఏం రీచ్ కాలేదు. బట్ రీచ్ అయ్యే కండిషన్స్ లో బాగా స్ట్రెస్ పెడితే 45-46 దాకా ప్రెసెంట్ అయితే టెంపరేచర్ వెళ్తుంది. దీన్ని నేను ఇష్యూ అని చెప్పను, బట్ హెవీగా యూజ్ చేసే వాళ్ళు ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కెమెరా, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX921 సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా జస్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్ తీయడానికి మాత్రం యూజ్ అవుతుంది, మ్యాక్రో కెమెరా లాగా దీన్ని యూజ్ చేయలేరు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. కెమెరా ఒక రకంగా చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో అయితే లేదు, నేను ఇంకా దీని నుంచి చాలా బాగా ఎక్స్పెక్ట్ చేశా. అండ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే కెమెరా దీనికి మైనస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. నాకైతే కెమెరా నచ్చలేదు. అదర్ వివో ఫోన్స్ లో, ఎస్పెషల్లీ వివో V సిరీస్ ఫోన్స్ లో ఉండే లాంటి కెమెరా అయితే దీనిలో లేదు. ఫోటోస్ మీకు చూడడానికి బాగుంటాయి, ఏ కెమెరా నుంచి తీసినైనా, బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా కానీ చూడడానికి బాగుంటాయి. మొత్తం ఫేస్ అంతా కూడా మేకప్ కొట్టేసినట్టు వస్తాయి. అండ్ కెమెరాలో ఎక్స్పోజింగ్ ఇష్యూ ఉంది. అట్ సమ్ టైమ్స్ ఎక్స్పోజర్ అయితే మాత్రం చాలా కంట్రోల్ లో ఉండేది, బట్ సమ్ టైమ్స్ ఎక్స్పోజర్ అయితే చాలా మిస్ అయింది. పర్టికులర్ గా సన్లైట్ మీ వెనకాల నుంచి వస్తున్నప్పుడు కానీ, సన్లైట్ మీ మీద పడుతున్నప్పుడు కానీ ఫోటో అయితే చూడడానికి అసలు బాగాలేదు. ఈ పర్టికులర్ శాంపుల్ చూడొచ్చు, నా వెనకాల నుంచి సన్లైట్ పడుతుంది, చూడడానికి అంత బాగాలేదు. అండ్ ఒకవేళ జూమ్ చేసి చూసినా కానీ అసలు డీటెయిల్స్ లేవు. అండ్ ఈ పర్టికులర్ ఫోటో చూడొచ్చు, ఇక్కడ లైటింగ్ నా ముఖం మీద పడుతుంది. ఈ పర్టికులర్ ఫోటో చూసి సడన్ గా నాకు తెల్లగడ్డం వచ్చింది కావాలనుకున్నా. సో అట్లా ఇమేజ్ ప్రాసెసింగ్ లో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా ఫిక్స్ చేయాలి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి ఫోటోస్ తీసినప్పుడు అసలు డీటెయిల్స్ లేవు. మేబీ కొన్ని ఫోటోస్ లో జూమ్ చేసి చూసినప్పుడు కొద్దిగా షార్ప్ గా కనిపిస్తున్నాయి, కానీ ఆ ప్రైస్ బడ్జెట్ లో ఇంకా షార్పర్ డీటెయిల్స్, ఇంకా క్రిస్పర్ డీటెయిల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఫోన్ పైన ఇక్కడ ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని రాశారు, అంత ప్రొఫెషనల్ పోర్ట్రేట్స్ అయితే ఏం రావట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే బ్యాక్ కెమెరా నుంచి పోర్ట్రేట్ షాట్స్ లో బ్లరింగ్ బాగుంది, నేచురల్ గా బ్లర్ చేస్తుంది. కాకపోతే ఎక్కడ దెబ్బడిపోతుందంటే పోర్ట్రేట్ షాట్ తీసిన తర్వాత ఫోటోని ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెస్ చేసి ముఖం మీద అంతా కూడా మేకప్ కొట్టేస్తుంది. ఆ మేకప్ కొట్టే దగ్గర పోర్ట్రేట్ షాట్ బాగుండట్లేదు. అండ్ ఇక 1x పోర్ట్రేట్స్ అయితే తీసి పక్కన పెట్టేసండి. 1x లో తీసిన ఏ పోర్ట్రేట్ షాట్ కూడా నాకు ఈ ఫోన్ లో అసలు నచ్చలేదు. కొద్దిగా పోర్ట్రేట్ షాట్స్ బెటర్ ఉండాలంటే 2x లో తీసినాయి నాకు కొద్దిగా నచ్చినాయి. అండ్ బ్యాక్ కెమెరాస్ తోటి కంపేర్ చేస్తే కొన్ని సిచువేషన్స్ లో నాకు ఫ్రంట్ కెమెరా నచ్చింది. ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు దీనిలో 1x 2x 0.8x అనే ఆప్షన్స్ ఉంటాయి. 0.8 పెట్టుకుంటే మీకు ఫ్రంట్ కెమెరా వైడ్ వస్తుంది అనమాట. సో బ్యాక్ కెమెరా తోటి కంపేర్ చేస్తే డే లైట్ లో నాకు కొన్ని సిచువేషన్స్ లో ఫ్రంట్ కెమెరా బెటర్ అనిపించింది, ఎక్స్పోజర్ కంట్రోల్ విషయంలో కానీ, కలర్స్ విషయంలో కానీ. అండ్ కలర్స్ అంటే గుర్తొచ్చింది, దీనిలో మరీ మీకు పేల్ కలర్స్ వస్తున్నాయి, అంటే మరీ ఫేస్ ని తెల్లగా చేసి చూపిస్తుంది. ఇది ఇంత ముందు చెప్పిన పాయింట్, అది ఎక్స్పోజర్ ఇష్యూ వల్ల వచ్చే పాయింట్. ఈ పేల్ కలర్స్ అనే దాన్ని ఫిక్స్ చేయాలంటే నేను పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు పోర్ట్రేట్ లో ఒక పర్టికులర్ మోడ్ చూసా, ఫెస్టివల్ మోడ్ అని. ఈ ఫెస్టివల్ మోడ్ లో పెట్టి పోర్ట్రేట్ షాట్ తీస్తే కొద్దిగా ఫేస్ అంతా కూడా ఎర్రగా చేసి చూపిస్తుంది. ఆ ఫేస్ అంతా కూడా ఎర్రగా చేసి చూపించేటప్పుడు కొద్దిగా నేచురల్ స్కిన్ టోన్ వస్తుంది. నార్మల్ గా ఈ మోడ్ తీసేసి నార్మల్ కెమెరా తోటి ఫోటో తీస్తే ఫేస్ అంతా కూడా మరీ తెల్లగా చూపిస్తుంది. సో డే లైట్ లో అయితే మాత్రం ఓకే, మీకు ఫోటోస్ దూరం నుంచి చూడడానికి బాగుండాలంటే దూరం నుంచి చూడడానికి బాగుంటాయి. కాకపోతే చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్ని కూడా నేను ఇందాకే మీకు చెప్పాను. అండ్ ఇక లో లైట్ లో షిఫ్ట్ అయిపోతే లో లైట్ లో కూడా ఫోటోస్ ని బ్రైట్ చేసి చూపించడానికి ట్రై చేస్తుంది. లో లైట్ లో కూడా ఫోటోస్ మీకు చూడడానికి బ్రైట్ గా బాగా కనిపిస్తాయి. కాకపోతే జూమ్ చేసి చూస్తే లో లైట్ లో ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ అయితే ఏమంత కరెక్ట్ గా తీసుకోదు. అండ్ బ్యాక్ సైడ్ దీనిలో మీకు ఆర్ ఆఫ్ ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఆర్ ఆఫ్ ఫ్లాష్ లైట్ తోటి తీసిన ఫోటోస్ అంత గొప్పగా అయితే ఏం రావట్లేదు. అప్పుడప్పుడు బాగానే వస్తున్నాయి, బట్ అప్పుడప్పుడు మరీ దారుణంగా వస్తున్నాయి. నార్మల్గా ఆర్ ఆఫ్ ఫ్లాష్ లైట్ నుంచి సాఫ్ట్ లైటింగ్ వస్తుంది. ఆ సాఫ్ట్ లైటింగ్ ను కూడా ఈ కెమెరా సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోతుంది. సరిగ్గా ప్రాసెస్ చేయలేక ఇలాంటి దారుణమైన ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదంతా కూడా కెమెరా ఆప్టిమైజేషన్ వల్ల వచ్చిన ప్రాబ్లం. ప్రస్తుతానికి అయితే దీనిలో ఆర్ ఆఫ్ ఫ్లాష్ లైట్ ఉండి కూడా ఉపయోగం లేదనిపించింది. అండ్ లో లైట్ లో ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా రేంజ్ లో అయితే అసలు పర్ఫార్మ్ చేయట్లేదు. జూమ్ చేసి చూసినప్పుడు చాలా పూర్ డీటెయిల్స్ ఉన్నాయి, మరీ సాఫ్ట్ చేసి చూపిస్తుంది ఇమేజ్ అయితే. మళ్ళీ చెప్తున్నా, ఓవరాల్ గా ఫోటోస్ అయితే మీకు చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి దూరం నుంచి. కాకపోతే
కాకపోతే వన్స్ జూమ్ చేసి చూస్తే ఆ లాస్ ఆఫ్ క్వాలిటీ, ఇమేజ్ లో ఉండే ఆ సాఫ్ట్నెస్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నాకైతే మాత్రం కెమెరా నచ్చలేదు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది డే లైట్ లో కూడా ఉబ్బర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా లో లైట్ సంగతి మాట్లాడుకుని వేస్ట్. అండ్ ఇక వీడియో సంగతికి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాని అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి మీరు 4K 60 fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60 fps లో రెండిట్లో కూడా స్టెబిలైజేషన్ అయితే అంత బాగుండదు. స్టెబిలైజేషన్ ఉంటుంది, స్మార్ట్ స్టెబిలైజేషన్ అని. కొద్దిగా వీడియోని అయితే మీకు స్టేబుల్ చేసి చూపిస్తుంది, కాకపోతే మరీ అంత ఎక్స్ట్రా ఆర్డినరీ స్టెబిలైజేషన్ ఉండదు. ఎక్స్ట్రా ఆర్డినరీ స్టెబిలైజేషన్ కావాలంటే అల్ట్రా స్టెబిలైజేషన్ మీరు వెళ్ళాలి. అల్ట్రా స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే 1080p క్వాలిటీకి వీడియో క్వాలిటీ పడిపోతుంది. ఈ అల్ట్రా స్టెబిలైజేషన్ ఆన్ లో ఉంటే వీడియో అయితే చాలా స్టేబుల్ గా ఉంటుంది. అండ్ ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డే లైట్ లో కూడా చెప్పాయి కదా, ఫోటోలో ఉన్న ఇష్యూస్ అన్ని కూడా వీడియోలో కూడా ఉన్నాయి. వీడియో ఇంకా ఒక రకంగా చెప్పుకోవాలంటే సమ్ బెటర్ అని చెప్పుకోవచ్చు. వీడియోలో ఒకటి ఫిక్స్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే ఎక్స్పోజర్ కంట్రోల్ ఒకటి ఫిక్స్ చేయాలి. ఎక్స్పోజర్ కంట్రోల్ ఇంకా కొద్దిగా బెటర్ చేయాలి. ఎస్పెషల్లీ మీరు డే లైట్ లో నీడలో నుంచి సన్లైట్ లోకి వస్తున్నప్పుడు, సన్లైట్ లో నుంచి నీడలోకి వెళ్ళేటప్పుడు ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే అంత బాగాలేదు. అండ్ మీ బ్యాక్ సైడ్ నుంచి లైట్ పడుతున్నప్పుడు కూడా ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే అంత బాగాలేదు, మరీ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. అండ్ ఓవరాల్ గా ఒక నీడలో ఒక షెల్టర్ లో ఉండి మీరు వీడియో రికార్డ్ చేస్తారంటే గుడ్ క్వాలిటీ వీడియో అయితే మీకు వస్తుంది. మరి బెస్ట్ క్వాలిటీ వీడియో వస్తుందని కూడా నేను చెప్పట్లేదు. సేమ్ ఫ్రంట్ కెమెరా కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇక లో లైట్ లోకి వెళ్ళిపోతే ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ లో రెండు కెమెరాస్ కూడా మీకు డూప్ అయిపోతాయి. కొద్దిగా ఏదైనా లైటింగ్ ఉంది, కొద్దిగా ఏదైనా స్ట్రీట్ లైటింగ్ కండిషన్ లో మీరు వీడియో రికార్డ్ చేస్తున్నారంటే అప్పుడు వీడియోస్ రెండు కెమెరాస్ నుంచి కూడా చూడడానికి బాగుంటాయి. ఇక్కడ కూడా మళ్ళీ మీరు జూమ్ చేసి చూసినప్పుడు డీటెయిల్స్ అయితే ఉండవు. సో ఆబ్వియస్లీ లో లైట్ లో ఎవరు కూడా డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి లో లైట్ లో స్ట్రీట్ లైటింగ్ కండిషన్స్ లో రెండు కెమెరాస్ నుంచి చూడడానికి వీడియోస్ అయితే మంచి వీడియోస్ వస్తున్నాయని చెప్పాలి. అండ్ ఇక ఓవరాల్ గా కెమెరా గురించి ఒక మాట చెప్పంటే కెమెరా అయితే నాకు నచ్చలేదు. అండ్ 30,000 రూపాయల్లో యాక్సెప్ట్ చేయదగ్గ కెమెరా అనేది అంటే అసలు యాక్సెప్ట్ చేయలేం. ఎస్పెషల్లీ వీళ్ళు ప్రైమరీ కెమెరా చాలా మంచి కెమెరా యూజ్ చేశారు. IMX 921 సెన్సర్. దీన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని కరెక్ట్ గా ఆప్టిమైజ్ చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి దీని నుంచి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, కానీ ఎవరికి ప్రయోజనం, దేనికి ప్రయోజనం? కనీసం 16 మెగాపిక్సెల్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చేయట్లేదు ఇది. అండ్ కెమెరాలో కొంతమంది దీన్ని Moto H50 Pro తోటి కంపేర్ చేస్తున్నారు. Moto H50 Pro దగ్గర కూడా ఈ కెమెరా లేదు. అండ్ ఇప్పుడు సేల్స్ లో కూడా చాలా మంది Moto H50 Pro ని, S21 FE ని, దీని కెమెరాని కంపేర్ చేయమని అడుగుతున్నారు. వాటన్నిటితో కంపేర్ చేస్తే కెమెరా పరంగా ఇది లాస్ట్ పొజిషన్ లో ఉంటది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ, ఇది 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చాలా మంది అడుగుతున్నారు బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉందా, బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉందా అని. ఎస్, బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే ఉంది. నార్మల్ గా డే టు డే మనం ఫోన్ ఎలా యూస్ చేస్తామో అలా యూస్ చేస్తున్నప్పుడు కూడా దీని బ్యాటరీ అయితే కొద్దిగా ఫాస్ట్ గా డ్రైన్ అవుతున్నట్టు నాకు అనిపించింది. అండ్ ఒకసారి హెవీ టెస్టింగ్ లో ఫోన్ పెట్టాను. ఇందాక చెప్పా కదా, CPU థ్రోటిల్ టెస్ట్, ANTU, ఈ గేమింగ్ టెస్ట్ ఇవన్నీ చేశాను. ఈ గేమింగ్ టెస్ట్ ఇవన్నీ చేయడానికి 1 గంట టైం పట్టింది. సో గేమింగ్ టెస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే 3D మార్క్ రన్ చేయడం స్టార్ట్ చేయక ముందు దీనిలో బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసరికి 64% ఉంది. విత్ ఇన్ 1 hour టెస్టింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 22% కి బ్యాటరీ పడిపోయింది. అంటే విత్ ఇన్ 1 hour లో హెవీగా యూస్ చేస్తే 40% బ్యాటరీ డ్రైన్ అయిపోయింది విత్ ఇన్ 1 hour లో. నార్మల్ గా నేను మిగతా అన్ని ఫోన్స్ చెక్ చేస్తుంటా కదా, మిగతా అన్ని ఫోన్స్ లో కూడా నేను చెక్ చేసేది 20 to 25, మహా అయితే 30% బ్యాటరీ డ్రైన్ అయిద్దామో కానీ 40% బ్యాటరీ డ్రైన్ అవడం అయితే నేను ఎప్పుడు చూడాల. అది కాక దీనిలో 5500 mAh బ్యాటరీ ఉంది. నార్మల్ గా ఇప్పుడు 4500 mAh ఉన్న బ్యాటరీస్ 30% వరకు డ్రైన్ అయినాయి అంటే అక్కడ న్యాయమే, పర్లేదు. కానీ దీనిలో 5500 mAh బ్యాటరీ ఉంది, 40% డ్రైన్ అయింది. అది ఎంతవరకు న్యాయం? అండ్ లేదు మీరు ఎక్కువ హెవీగా ఏం యూస్ చేయరు, హెవీ గేమింగ్ చేయరు, అలాంటి సిచ్యువేషన్ లో కూడా నార్మల్ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు కూడా మిగతా ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే దీని బ్యాటరీ అయితే ఫాస్ట్ గానే డ్రైన్ అవుతుంది. అదర్ ఫోన్స్ లైక్ 5500 mAh బ్యాటరీ ఉన్న అదర్ ఫోన్స్ 7 hours వరకు మీకు స్క్రీన్ ఆన్ టైం ఇస్తే దీనిలో మాత్రం 5 hours వరకు నాకు స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. మిగతా అన్ని ఫోన్స్ ని నేను ఎంత హెవీగా యూస్ చేస్తానో దీన్ని కూడా అంతే హెవీగా యూస్ చేస్తా. మిగతా ఫోన్స్ అన్ని కూడా 6 hours 7 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చినప్పుడు ఇది మాత్రం జస్ట్ 5 hours, ఇంకా చెప్పాలంటే 4 hours 54 minutes మాత్రమే స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. సో బ్యాటరీ అయితే మాత్రం హెవీగా డ్రైన్ అవుతుందని చెప్పాలి. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడగొచ్చు, బ్రో నువ్వంటే 3D మార్క్ ఇవన్నీ రన్ చేస్తా హెవీగా స్ట్రెస్ చేసావు కాబట్టి నీకు అంత లెక్క డ్రైన్ అయిందేమో, నార్మల్ యూజెస్ లో మాకు ఎలా ఉంటుందని మీరు అనొచ్చు. నార్మల్ యూజెస్ లో కూడా ఇందాక చెప్పా కదా, మిగతా ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా ఫాస్ట్ గానే డ్రైన్ అవుతుంది. దీనిలో 5500 mAh బ్యాటరీ ఉన్నా గానీ ఇప్పుడు రివ్యూ రికార్డ్ చేస్తున్న టైంకి దీన్ని 4500 mAh బ్యాటరీ తోటి ఈక్వల్ చేసుకోండి. 4500 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ ఏ రకమైన బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందో ఇది కూడా అదే రకమైన బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. 5500 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ లాగా బ్యాటరీ బ్యాకప్ అయితే ఇవ్వట్లేదు. మేబీ దీన్ని ఫ్యూచర్ లో అప్డేట్స్ ద్వారా ఫిక్స్ చేయొచ్చు. రివ్యూ చేస్తున్న టైంకి అయితే బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ అయితే ఉంది. అండ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయాలంటే విత్ ఇన్ 1 hour లో ఇది మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది. అండ్ ఇక సాఫ్ట్వేర్ అండ్ యూఐ గురించి మాట్లాడుకుంటే Android 14 తోడు వస్తుంది, FunTouch 14 తోడు వస్తుంది. అప్డేట్స్ వచ్చరికి 2+3 ఆఫర్ చేస్తున్నారు. అంటే 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ గ్యారంటీ చేస్తున్నారు. అంటే Android 16 వరకు దీనిలో మీకు అప్గ్రేడ్స్ వస్తాయి. అండ్ ఇది కస్టమ్ వైజ్ కాబట్టి మీకు దీనిలో కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. యాప్ లాక్ కానీ, డ్యూయల్ యాప్స్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ కాలింగ్ యూఐ కూడా వివో డైలాగ్ తోటి వస్తుంది. సో ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేయాలనుకున్నా కానీ అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు ఏమి అనిపించదు. కాకపోతే యూఐలో మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే బ్లోట్వేర్ చాలా ఉంటుంది. 30,000 రూపాయలు పెట్టి మీరు ఫోన్ కొన్నప్పుడు బ్లోట్వేర్ అయితే ఎంతవరకు న్యాయం చెప్పండి. సో 30,000 రూపాయలు ప్రీమియం ఫోన్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం దీనిలో ఉండదు. అండ్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇవి కూడా ఉంటాయి. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది.
బాగుంది, ఎయిర్టెల్ సిమ్ కార్డ్, 5G సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. బట్ 5G ప్లస్ సిగ్నల్స్ అయితే నాకు ఎక్కడా రాలేదు. మిగతా ఫోన్స్ లో మాక్సిమం 5G ప్లస్ సిగ్నల్స్ నాకు ఈ రూమ్ లో వస్తాయి. బట్ దీనిలో మాత్రం ఓన్లీ 5G సిగ్నల్స్ మాత్రం నాకు వస్తున్నాయి. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, ఇయర్ పీస్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ కూడా నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. అండ్ మిగిలిన ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది IP68 రేటింగ్ తోటి వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. మీరు తీసుకెళ్లి నీళ్ళలో ముంచినా కానీ ఈ ఫోన్ కి ఏం కాదు. ఒకవేళ ఫోన్ పాడైతే మాత్రం వారంటీ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది. డాల్బీ అట్మాస్ ఉండదు. అండ్ డిస్ప్లేలో డాల్బీ విజన్ ఇట్లాంటి అయితే ఏముండవు. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు. అండ్ మెమరీ కార్డు కూడా దీనిలో మీరు పెట్టుకోలేరు. ఓన్లీ ఇది మీకు డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది. అండ్ NFC లాంటి ఫీచర్స్ కూడా ఏమీ ఉండవు. అండ్ USB OTG సపోర్ట్ చేస్తుంది. పెన్ డ్రైవ్స్ కానీ SSDs కానీ డిటెక్ట్ చేస్తుంది, నో ప్రాబ్లం. అండ్ USB పోర్ట్ వచ్చేసరికి జస్ట్ 2.0 పోర్ట్ మాత్రమే, 3.0 పోర్ట్ కాదు. సో ఒకవేళ మీరు ఫాస్ట్ గా స్టోరేజ్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కానీ, ఫోన్ ని క్యాప్చర్ కార్డుకి పెట్టి లైవ్ స్ట్రీమ్ చేద్దామన్నా కానీ ఇట్లాంటివి అయితే దీనిలో రావు. సో ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. అయితే మేజర్ మైనస్ పాయింట్స్ అక్కడ నన్ను అడిగితే కెమెరా ఆప్టిమైజేషన్, కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే వీళ్ళు ఫ్యూచర్ లో కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ ఇంప్రూవ్ చేస్తారో లేదో చెప్పలేం. ప్రెసెంట్ అయితే మాత్రం చాలా యావరేజ్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ బ్యాటరీ లైఫ్ హెవీ డ్రైనింగ్ ఇష్యూ ఉంది. ఒకవేళ మీరు మరీ హెవీ గేమ్స్ ఆడకపోయినా కానీ మీరు డైలీ డే టు డే యూస్ చేయాలంటే జస్ట్ 5 to 6 hours మధ్యలో మాత్రమే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 7 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. ఒకవేళ మీరు కానీ హెవీ యూజర్ అయితే మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే కూడా ఈ ఫోన్ బ్యాటరీ అయితే రాకపోవచ్చు. మీడియం యూజర్స్ కి అయితే ఫుల్ వర్కింగ్ డే బ్యాటరీ అయితే రావచ్చు. ఇది ఇంకో మైనస్ పాయింట్. అండ్ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే దీన్ని వీళ్ళు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా పోర్ట్రే చేస్తున్నారు. బట్ నాకు ఎక్కడ కూడా దీనిలో ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపించలేదు. ఈవెన్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా నార్మల్ గా ఇప్పుడు ప్రతి ఫోన్స్ లో కూడా X-axis లీనియర్ మోటార్ ఇస్తున్నారు. 15,000 నుంచి 50,000 వరకు ప్రతి ఫోన్ లో కూడా X-axis లీనియర్ మోటార్ ఉంటుంది. అలాగే దీనిలో కూడా ఉంది. 15,000 రూపాయల ఫోన్ లో ఒక రకమైన హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. 50,000 రూపాయల ఫోన్ లో ఒక రకమైన హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. నాకు దీనిలో ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ప్రీమియం హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే కలగలేదు. మిగతా ఫోన్స్ లో కలిగింది. లైక్ Moto H50 Pro లో కానీ, iQOO Neo 9 Pro లో కానీ దానిలో ప్రీమియం వైబ్రేషన్ మోటార్ ఉంటుంది. బట్ దీనిలో మాత్రం బడ్జెట్ ఫోన్స్ లో ఉండే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ లాగే ఉంది. సో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా మీరు కూడా దీన్ని చూడొద్దు. జస్ట్ దీనిలో ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది అనుకోండి అంతే. అండ్ ఆ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ మీరు తీసుకోవాలంటే కెమెరా డిపార్ట్మెంట్ లో కాంప్రమైజ్ కావాలి అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కాంప్రమైజ్ కావాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓవరాల్ గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే మీకు చెప్పాను. మేజర్ మైనస్ పాయింట్స్ మీకు మైనస్ కొడతాయి అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవద్దు. అండ్ నా సజెషన్ కూడా ఈ ఫోన్ తీసుకునే కంటే Moto H50 Pro తీసుకోండి. Moto H50 Pro లో దీని అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉండదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ, క్యాజువల్ పర్ఫార్మెన్స్ కానీ దీని లెవెల్ అయితే ఉండదు. బట్ మిగతా అన్ని కూడా ఈవెన్ డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, కెమెరా అండ్ బ్యాటరీ కూడా దానిలో 4500 mAh బ్యాటరీ ఉన్నా కానీ దీని లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాబట్టి అదే తీసుకోమని నేను చెప్తా. కాకపోతే ఆ ఫోన్ తీసుకున్నప్పుడు ఇంకోటి మైండ్ లో పెట్టుకోండి. అది కూడా దీనిలాగా టెంపరేచర్ అయితే ఎక్కువ రీచ్ అయింది. 45-46 వరకు రీచ్ అయింది. అది మైండ్ లో పెట్టుకోండి. లేదు ఇవన్నీ ఎందుకు రా బాబు అనుకుంటే నా బెస్ట్ సజెషన్ డబ్బులు యాడ్ చేసుకుని iQOO Neo 9 Pro తీసుకోండి. లేదు అసలు ఈ ఫోన్ సంగతి చెప్పు, ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదంటే కెమెరా మరీ బెస్ట్ ఉండక్కర్లేదు. ఫోటోస్ నాకు చూడడానికి బాగా వస్తే చాలు. ఎక్స్పోజర్ ఇష్యూ, డీటెయిల్స్ బాగాలేకపోవడం ఇవేమి నాకు ఫరక్ పడవు. జస్ట్ చూడడానికి కంటికి నాకు ఫోటోస్ బాగుంటే చాలు. అండ్ హెవీ గేమింగ్ చేయను, జస్ట్ క్యాజువల్ యూజెస్ మాత్రమే చేస్తాను. అండ్ ఫోన్ ని హెవీగా యూజ్ చేసినప్పుడు ఫోన్ ని నేను 2 సార్లు ఛార్జ్ పెట్టుకోవడానికి రెడీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. ఈ 2 డిపార్ట్మెంట్స్ లో మాత్రమే మీరు డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. అండ్ తీసుకునేటప్పుడు ప్రైసింగ్ కూడా మైండ్ లో పెట్టుకోండి. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 29,000 వస్తేనే ఈ ఫోన్ తీసుకోండి. కార్డ్ ఆఫర్స్ లేకుండా 32,000 అయితే ఈ ఫోన్ తీసుకోబాకండి. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ఎవరు నాకు ఈ ఫోన్స్ అయితే రివ్యూ అనేది పంపించారు. సో ఈ ఫోన్ నేను నా సొంత డబ్బులు పెట్టుకుని కొనుక్కొని రివ్యూ చేస్తున్నాను. ఎంత నెగిటివ్ గా చెప్పాను కెమెరా గురించి కానీ, బ్యాటరీ గురించి కానీ, మళ్ళీ నేను ఈ ఫోన్ అమ్ముకోవాలి. సో ఈ రివ్యూ అంతా చూసిన తర్వాత మీలో ఎవరు ఈ ఫోన్ కొనడానికి ముందుకు. సో నేను చాలా లాస్ కి సిద్ధమయ్యే ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఎంత లాస్ వచ్చినా పర్లేదు, నేను మాత్రం ఫోన్స్ మీద జెన్యూన్ రివ్యూ ప్రొవైడ్ చేయాలి. నా రివ్యూస్ ద్వారా మీరు యాజ్ ఆడియన్స్ మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలనేది నా మోటో. మీకు నా ఎఫర్ట్స్ నచ్చినా, నా కంటెంట్ నచ్చినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. 85,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఇంకా 1 lakh కావడానికి దగ్గరగా 15,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. సో ఆ 15,000 తొందరగా అయితే వీలైతే ఈ సంవత్సరం లోపు 2024 సంవత్సరం అయిపోయేసరికి 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవడానికి ట్రై చేద్దాం. నేను నా సైడ్ నుంచి నా బెస్ట్ ఎఫర్ట్స్ అయితే ఇస్తాను. అండ్ మీరు కూడా కంటెంట్ నచ్చుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడా ఛానల్ వచ్చే ప్రతి వీడియో కూడా ఫాలో అవుతుంటానికి ట్రై చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.